వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ కింద ఎన్ని సంవత్సరాలకు నిధులు కేటాయించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి 3 సంవత్సరాలకు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్కు ఆమోదం తెలిపింది. 3 క్యాలెండర్ సంవత్సరాలకు అనగా 2025, 26 మరియు 2027కి కొత్త సెంట్రల్ సెక్టర్ స్కీమ్గా వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ కోసం మొత్తం సుమారు 6,000 కోట్ల రూపాయలు కేటాయించబడింది. పరిశోధన వ్యాసాలు మరియు జర్నల్ ప్రచురణలకు ప్రాప్యత కోసం ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రారంభించబడింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లు ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ బి 2,750 కోట్లు. అటల్ ఇన్నోవేషన్ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదించింది. 2,750 కోట్ల కేటాయింపులతో మార్చి 31, 2028 వరకు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ కొనసాగింపుగా. ఎయిమ్ అనేది 2016లో నీతి ఆయోగ్ ద్వారా స్థాపించబడిన ఒక ప్రధాన కార్యక్రమం. ప్రధాని మోదీ బీమా సఖీ యోజనని ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి పానిపట్ నుంచి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం మహిళలకు ఆర్థిక భద్రత మరియు బీమా కవరేజీపై దృష్టి సారిస్తుంది. వ్యవస్థాపకత మరియు ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పథకం గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మా ప్లేలిస్ట్లో ఈ యొక్క పూర్తి వీడియో ఉంది, చూడండి. పీఎం మోడీ ప్రారంభించిన ధరితి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ DAGGUA ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఎప్పుడు ప్రారంభించారంటే మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జార్ఖండ్లోని హజారీబాగ్ నుండి ప్రారంభించారు. పథకం యొక్క బడ్జెట్ ఎంతంటే 79,156 కోట్లు. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సాధిస్తుంది. పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ పథకం ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడం మీద ఫోకస్ పెడుతుంది. దీనికి బడ్జెట్ ఎంతంటే 2000 వ్యవధిలో 10,900 కోట్లు. ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్ల పాటు పొడిగించింది. ఈ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి 2016లో. ఉడాన్ అనగా ఊడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అక్టోబర్ 21, 2016న పరిచయం చేయబడింది. నోడల్ మంత్రిత్వ శాఖ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే విమాన ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేయటం మరియు చిన్న మరియు మధ్యస్థ నగరాలను పెద్ద నగరాలకు కనెక్ట్ చేయడం. ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి నిర్మలా సీతారామన్. ఈ పథకానికి నోడల్ మంత్రిత్వ శాఖ కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దీని యొక్క ఉద్దేశం ఇది పింఛన్ను ఖాతాల ద్వారా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఆదా చేయడానికి అనుమతిస్తుంది. 9,197 కోట్ల బయోరైడ్ స్కీమ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ఏ రంగాన్ని ప్రోత్సహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి బయోటెక్నాలజీ.
భారతదేశంలోని ఏ మంత్రిత్వ శాఖ అస్మితా ప్రాజెక్టును ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అస్మిత అనగా ఆగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్ త్రూ ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్. ఈ పథకం 5 సంవత్సరాల్లో 22 భాషల్లో 1000 పుస్తకాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఎన్నికల సంఘం ఏ వేదికను ప్రారంభించింది? సెట్ ఆప్షన్ ఏ, మిత్ వర్సెస్ రియాలిటీ ప్లాట్ఫామ్. ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని నిర్వచన సదన్లో మిత్ వర్సెస్ రియాలిటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడం మరియు ఎన్నికల ప్రక్రియ యొక్క ఖ్యాతిని కాపాడుకోవడం ఈ వేదిక యొక్క లక్ష్యం. ఇటీవలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ని ఆమోదించింది. ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రభుత్వ ఉద్యోగులు. ఈ కొత్త పథకం సుమారు 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం చేకూర్చేందుకు సిద్ధంగా ఉంది మరియు ప్రస్తుతం ఉన్న జాతీయ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్కి ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగపడుతుంది. ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయబడుతుంది. అక్టోబర్ 2024లో దీనిని స్వీకరించిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. భారత ప్రభుత్వం బాల్య వివాహ రహిత్ భారత్ ప్రచారాన్ని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, న్యూఢిల్లీ. ఇటీవలే కేబినెట్ ఆమోదించిన విజ్ఞాన్ ధారా పథకం ఏ మంత్రిత్వ శాఖ కిందకి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఒక ఏకీకృత పథకం. ఇది ఇప్పటికే ఉన్న 3 పథకాలను ఒకే కేంద్ర రంగ పథకంలో విలీనం చేస్తుంది. లక్ష్యం ఏమనగా పరిశోధనలు, ఆవిష్కరణలు మరియు వివిధ శాస్త్రీయ రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించడం. నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ క్రిందకి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. లక్ష్యం భారతదేశంలో ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. బడ్జెట్ 2024-25 నుండి 2028-29 మధ్య కాలంలో 2254.43 కోట్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం దేని అమలు కోసం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం భారతదేశంలో ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల అమలు కోసం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకాన్ని మోదీ ఆమోదించారు. ఈ నిర్ణయం దేశంలోని విస్తారమైన ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే దిశగా ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఈ పథకం కోసం మొత్తం ఆర్థిక వ్యయం 7,453 కోట్లు. ఇటీవలే అదితి యోజన పథకంను ఎవరు ప్రారంభించారు?
ఆన్సర్ ఆప్షన్ బి రాజ్నాథ్ సింగ్. అదితి అనగా ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ విత్ ఐడెక్స్. ప్రారంభించింది రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి. లక్ష్యం రెఫరెన్స్ టెక్నాలజీలో ఆవిష్కరణను పెంచడం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దేని అభివృద్ధి కోసం ఉన్నతి యోజన పథకం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి పరిశ్రమలు. ఉన్నతి అనగా ఉత్తర్ పూర్వ ట్రాన్స్ఫర్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్. ఇది ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందంటే వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పీయూష్ గోయల్. బడ్జెట్ 10,037 కోట్లు. అగ్రిఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 750 కోట్లు. లక్ష్యం స్టార్టప్లు మరియు అగ్రిప్రెన్యూర్లకు మద్దతు ఇవ్వడం. అగ్రిషూరంగా అగ్రిఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్. ఇటీవలే ఏ మంత్రిత్వ శాఖ కీర్తి పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్. కీర్తి అనగా ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమం ప్రారంభించబడింది చండీగఢ్. లక్ష్యం దేశవ్యాప్తంగా క్రీడలను పాఠశాల పిల్లలలో ప్రోత్సహించడం. నమస్తే ఈ పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నమస్తే అనగా నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటైజేషన్ ఎకోసిస్టమ్. లక్ష్యం పారిశుద్ధ్య పనిలో 0 మరణాలు సాధించడం. పారిశుద్ధ్య పనులు నైపుణ్యం కలిగిన వారిచే నిర్వహించాలి. ఇండియా ఏఐ మిషన్ కోసం కేబినెట్ ఎంత మొత్తాన్ని ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ సి 10,372 కోట్లు. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కోసం లక్ష్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టించడం కోసం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజనను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి నరేంద్ర మోడీ. రూప్ టాప్ సోలార్ ప్యానెల్ను ఇన్స్టాల్ చేయడం కోసం 1 కోటి గృహాల్లో నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం. మొత్తం వ్యయం 75,021 కోట్లు. 100% హర్ ఘర్ జల్ యోజన సాధించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. 15 ఆగస్టు 2019 జల్ జీవన్ మిషన్ ప్రారంభించబడింది. దీని యొక్క లక్ష్యం ప్రతి గ్రామీణ గృహాలకు సురక్షితమైన మరియు తాగునీరు అందించడం. 2024లో పీఎం స్వనిధిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఈ పథకం పట్టణ వీధి వ్యాపారులకు మైక్రో క్రెడిట్ సదుపాయం. ఇది 50 ఏళ్ల వరకు పూచీకత్తు ఉచిత రుణాలను అందిస్తుంది. ప్రారంభించబడింది 2020లో. ప్రారంభించింది గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. పిఎం పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ. పీవీటీసీ అనగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్.
సురక్షిత గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు మరియు విద్య, ఆరోగ్యం మరియు పోషకాహారం వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడం లక్ష్యం. ప్రాజెక్టు వ్యయం 24,000 కోట్లు. స్పైస్డ్ పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆగస్ట్ 2024లో. స్పైస్డ్ అనగా సస్టైనబిలిటీ ఇన్ స్పైసెస్ సెక్టర్ త్రూ ప్రోగ్రెసివ్, ఇన్నోవేటివ్ అండ్ కొలాబరేటివ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎక్స్పర్ట్ డెవలప్మెంట్. బడ్జెట్ 4,222 కోట్లు. లక్ష్యం సుగంధ ద్రవ్యాలు మరియు మసాలా ఉత్పత్తుల ఎగుమతిని మెరుగుపరచడం. Thank you one and all. Please like and subscribe my channel. Join in success.